యాక్సిడెంట్ వల్ల కిడ్నీ మార్చాల్సి వచ్చి తన కిడ్నీతో తండ్రిని బ్రతికించుకున్న ఆనంది నిజం తెలుసుకున్న జ్యోతి జీవన. ఇదంతా కూడా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, పూర్తిగా అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మొత్తం మీద ఇక ఆనంది అయితే పూజ పూర్తి చేసుకున్న తర్వాత ఆదిత్య ఆశీర్వాదం తీసుకోవడం కోసం ఆదిత్యను వెనకాలే నడుస్తూ ఉంటుంది. ఇక అక్కడ ఆదిత్యకు ఆనందికి చిన్న వాగ్వివాదం నడుస్తుంది. దాంతో ఆదిత్య అయితే కొందరికి దూరంగా వెళ్ళను లేము, అలా అని దగ్గరగా ఉండను లేము, ఏంటో ఈ పరిస్థితి అంటూ విసుక్కుంటాడు. ఆదిత్య గారు, నన్ను మీరు కేవలం ఒక పార్ట్నర్గా మాత్రమే చూడండి, అంతే తప్ప నన్ను మీ భార్య ఆనందిగా చూడకండి అంటే అలా చూడాలని కూడా ఎవరు అనుకోవట్లేదులే ఆనంది అని చెప్పేసి అంటాడు. ఇక మొత్తం మీద ఆదిత్య దండం పెట్టుకుంటున్నప్పుడు ఆనంది అయితే గబగబా ఆదిత్య కాళ్ళకి దండం పెట్టుకుంటుంది. ఈలోపు సునంద ఆనంది వంక చూస్తూ, నాకు తెలిసే నువ్వు ఇలాంటిదేదో చేస్తావని, అందరూ కూడా కావాలనే నీకు సహకారం అందిస్తున్నారు అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా తర్వాత ఆదిత్యతోటి సునంద అయితే ఒక మాట చెప్తుంది, నువ్వు దేవుడికి దండం పెట్టుకున్నా కూడా కళ్ళు తెరుచుకునే దండం పెట్టానంది ఆదిత్య, ఎందుకంటే కొంతమంది చేసే పనులు మనల్ని బాధిస్తాయి, దొంగతనంగా చేస్తూ ఉంటారు కదా అని చెప్పేసి అంటే కొంచెం నొచ్చుకుంటుంది ఆనంది అయితే. ఇక తర్వాత 5 ముత్తైదువులకి పసుపు రాసి తాంబూలం ఇవ్వాలి అని చెప్పి పూజారి గారు చెప్పేసరికి ఇక దాంతో సరేనని చెప్పేసి ఆనంది అయితే పద్మకి పసుపు రాసి తాంబూలం ఇస్తుంది. ఆ తర్వాత ఇంకో 2 ముత్తైదువులకి ఇస్తుంది. ఇంకా తర్వాత ఇటు నుంచి సునందని మీ కాళ్ళకి పసుపు రాసి తాంబూలం ఇస్తాను అని చెప్పని అంటే వద్దు అక్కర్లేదు అంటుంది సునంద. ఇక పక్కనున్న వాళ్ళు అలా అనకండి, తీసుకోండి, అలా మాట్లాడకూడదు అని చెప్పేసి మీరు అలా తీసుకుంటే కనుక మీ ఇంటికి గౌరీదేవి లక్ష్మీదేవి ఇద్దరు ఒకేసారి వస్తారు అని చెప్తారు. ఇక తప్పని పరిస్థితుల్లో నిలబడి కాళ్ళకు పసుపు రాయించుకుంటుంది. నా చేతులు నిన్ను ఆశీర్వదించవు అంటే నా చేతులు మీ కాళ్ళకి పసుపు రాస్తాయి, మీకు తాంబూలం ఇస్తాయి అంటుంది ఇక ఆనంది. దాంతో ఇక సునంద నిలబడి పసుపు రాయించుకుని ఆ తాంబూలం అయితే తీసుకుంటుంది, కానీ అక్షింతలు మాత్రం వెయ్యను అని చెప్తుంది. నువ్వు మంచి కూతురు అయితే, మంచి తల్లిదండ్రులు నిన్ను కన్నారని వాళ్ళ కోసం నిన్ను ఆశీర్వదించేదాన్ని, మంచి కోడలు అయితే అలాగే ఆశీర్వదించేదాన్ని, మంచి భార్య అయితే కూడా ఆశీర్వదించేదాన్ని, కానీ వీటిల్లో వేటికి నువ్వు అస్సలు అర్హత లేని మనిషివి అని చెప్పేసి అనేసరికి ఇక వెంటనే చాలా బాధపడుతూ ఆనంది అలాగే కాళ్ళ దగ్గరే కూర్చుంటుంది. దాంతో ఇక సునంద చేతిలో ఉన్న అక్షింతలు కిందికి వదిలేసేసరికి ఇక వెంటనే వాటిని గట్టిగా పట్టుకుంటుంది ఆనంది. ఇక అలా పట్టుకున్న తర్వాత వాటిని తల మీద చల్లుకుంటుంది. ఆదిత్య తల్లితో పాటు వెళ్ళిపోతాడు. ఇక ఆనంది ఏం చేయాలో అర్థం కాక ఇంకొక ముత్తైదు కోసం ఎదురు చూస్తుంటే జ్యోతి సూర్య వస్తారు. సూర్య నేను లోపలికి రానంటే ఆనంది ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటుంది. మీరు రండి అని చెప్పి తీసుకొస్తుంది. తీరా లోపలికి వచ్చేసరికి ఆనంది కనబడుతుంది. నాకు తెలుసు, తనని చూస్తే నాకు కోపమో ద్వేషమో తెలియదు, కానీ తనని చూడగానే నాకు శ్రీతన్ గుర్తుకొస్తాడు. ఇదంతా నా ఎందుకు, అందుకే నేను రానన్నాను అంటే సరే పర్వాలేదులేండి అంటూ ఇక లోపలికి వెళ్దామంటే అమ్మా, బిడ్డ ఇప్పుడే పూజ పూర్తి చేసుకుంది, 4 ముత్తైదువులకు పసుపు రాసి తాంబూలం ఇచ్చుకుంది, మీకు కూడా పసుపు రాసి తాంబూలం ఇస్తుందమ్మా, తీసుకోండి అని చెప్పి పద్మ అంటుంది. అనేసరికి నేను పూజ చేసుకోవటానికి వచ్చాను, పూజ పూర్తి చేసుకోవాలి అంటూ జ్యోతి లోపలికి వెళ్తుంది. పూజ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు సూర్య అయితే చాలా సీరియస్గా గబగబా వెళ్ళిపోతాడు. ఇక అప్పుడు జ్యోతి నిదానంగా మీరు వెళ్ళండి అయితే అని చెప్పి వెనక ఆగి మొత్తానికి తాంబూలం తీసుకుని వెళ్తుంది. ఇక జ్యోతి వెళ్లేలోపే సూర్యకి కోపం వచ్చి కోపంలో అలా వెళ్ళిపోతాడు సూర్య అయితే. ఇక జ్యోతి అయితే గబగబా వచ్చేసరికి సూర్య ఉండడు. ఎందుకు ఈయనకి ఇంత కోపం వస్తోంది, ఆనంది చేసిన పని అలాంటిదిలే అని బాధపడుతూ ఇక గబగబా జ్యోతి క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తుంది. అలా వెళ్తున్నటువంటి జ్యోతికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్తో ఒక్కసారిగా జ్యోతి షాక్ అవుతుంది. అదేంటి అంటే సూర్యకు యాక్సిడెంట్ అయిందని. ఆనందితోటి జ్యోతి మాట్లాడటం సూర్యకి ఇష్టం లేదు. అలా అని చెప్పి ఆనంది బాధపడటం జ్యోతి చూడలేదని, ఖచ్చితంగా అక్కడ ఆగుతుందని ఆలోచించిన సూర్య చాలా సీరియస్గా ముందుకు వెళ్ళిపోతాడు. అలా వెళ్ళి ఇక ఆ కోపంలో సూర్య ఒక రకంగా కంట్రోల్ తప్పి కార్ యాక్సిడెంట్ చేసుకుంటాడు. ఆ యాక్సిడెంట్ వల్ల సూర్యకి చాలా సివియర్ ఇంజురీస్ జరగడంతో పాటు కిడ్నీ ఫెయిల్యూర్ కూడా అవుతుంది. దాంతో ఇక
ఆ, జ్యోతి అయితే గబగబా హాస్పిటల్కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఈలోపు పద్మ వాళ్ళకు కూడా ఈ విషయం తెలియడంతో అందరూ కలిసి హాస్పిటల్కి వస్తారు. అలా వచ్చాక ఇక డాక్టర్స్ అయితే ఒక రకంగా చెప్పాలి అంటే 2 కిడ్నీస్ దెబ్బతిన్నాయి. ఒక్కటైతే పూర్తిగా తీసేయాల్సిన పరిస్థితి, సెకండ్ వన్ కూడా చెప్పలేని పరిస్థితి. మనం ఒకసారి స్కాన్స్ అన్ని తీశాక చెప్తామని డాక్టర్స్ అంటారు. ఆనంది ఏడ్చింది ఏడ్చినట్టే ఉంటుంది. జీవన మాత్రం ఇప్పుడు ఏం జరిగితే నాకేంటి అన్నట్టుగా కూర్చుని ఉంటుంది. ఇక అలా ఆనంది ఏడుస్తూ ఉంటే సీను వాళ్ళు అందరూ కూడా ఓదారుస్తారు. లోపు సునంద, ఆదిత్య కూడా అక్కడికి వస్తారు. ఆదిత్యకు ఆనంది పరిస్థితి అర్థమవుతుంది. తన కన్న తండ్రికి అలా జరిగితే ఆనంది తట్టుకోలేక బాధపడుతోందని అర్థం చేసుకుంటాడు. సునందతో మాట్లాడి ఆనందిని ఓదారుస్తాను అంటాడు. సునంద కూడా ఏమీ మాట్లాడదు. దాంతో ఆదిత్య వెళ్ళి ఆనంది దగ్గర కూర్చొని, నీ కన్న తండ్రికి ఇలా జరిగితే నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటావో అర్థం చేసుకోగలను ఆనంది అంటే, అవసరం లేదు ఆదిత్య గారు, నా మీద ఎవరూ జాలి చూపించక్కర్లేదు. దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. మీరు నా మీద జాలి చూపించి నన్నేమీ మీరు ఓదార్చిన అవసరం లేదు అంటుంది. అలా కాదు ఆనంది, ఏం కాదులే, కంగారు పడకు అంటే, ఆడ ఏం గానిదేముంది, మా నాయన ఉంటాడో ఉండడో అని చెప్పి గడవ హాస్పిటల్ వాళ్ళంతా ముచ్చట పెడుతున్నారు. నాకు అర్థమవుతుంది ఆదిత్య గారు అని చెప్పేసేసి అంటూ ఉంటే, మీ నాన్నకేం కాదు, అందులోనూ ఇంత కూతురుండగా తండ్రికి ఏం జరుగుతుంది అంటూ ఉంటే ఈలోపు డాక్టర్ వస్తారు. చూడండి, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి ప్లాన్ చేస్తున్నాం, ఎవరైనా డోనర్స్ ఉంటే మీరు ట్రై చేసుకోండి అని చెప్పని అంటే, గదేంది డోనర్స్ ఎందుకు డాక్టర్ అని అనేసరికి, మరి ఆయనకు అయితే తన కొడుకు లేదా తన కూతురు ఇవ్వాలి. కొడుకు అమెరికాలో ఉన్నాడు, తను వచ్చే వరకు టైం సరిపోదంటూ, సో ఇక్కడ కూతురు ఇవ్వాలి. మరి ఆవిడ సిద్ధంగా ఉంటే అది కూడా టిష్యూస్ మ్యాచ్ అయితేనే తీసుకోగలుగుతామంటే, జీవన టిష్యూస్ నాయనతో ఎందుకు మ్యాచ్ అవుతాయి, అవ్వవు కదా అని చెప్పని అనుకుంటూ ఇక డాక్టర్ దగ్గరికి వెళ్తుంది ఆనంది. డాక్టర్, నేను కిడ్నీ ఇస్తాను అంటే, నువ్వెలా ఇస్తావమ్మా, నువ్వు ఆయనకి ఏమీ కావు కదా అంటే, ఏమి అయినా కాకపోయినా ఒక్కొక్కరివి వాళ్ళకి మ్యాచ్ అవుతూ ఉంటాయి కదా, గట్లా మీరు ఒకసారి టిష్యూ టెస్ట్ చేయండి, గట్ల కనుక నా ఈ మ్యాచ్ అయితే నేనే కిడ్నీ ఇస్తాను, కానీ ఎవరికి ఈ విషయం అయితే చెప్పకుండ్రి అని చెప్పని అంటుంది. ఎన్నాళ్ళు చెప్పకుండా దాచిపెడతావానంది అంటాడు ఆదిత్య. మీకెందుకు ఆదిత్య గారు, మీరు అనవసరంగా ఈ విషయంలో మాట్లాడకండి, దారిన పోయే పార్ట్నర్ గురించి ఇంతలా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు అంటూ ఆనంది మనసంతా కష్టపెట్టుకుని మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆనందికి విసుగొస్తుంది. ప్రతి విషయంలోనూ తననే తప్పుపడుతూ అందరూ తందే తప్పన్నట్టుగా మాట్లాడడం ఆనంది తీసుకోలేకపోతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆనందికి ఇప్పుడు తండ్రికి ఇలా జరగడం ఇంకా పూర్తిగా దెబ్బలా అవుతుంది. దాంతో ఇక వెంటనే ఆనంది అయితే అలా మాట్లాడేసరికి, డాక్టర్, తనే కిడ్నీ ఇస్తోందని అందరికీ తెలిసేలా చేయండి, ఖచ్చితంగా తెలియాలి అంటాడు ఆదిత్య. మీ మాటలీడ ఎవరూ తీసుకోలేండి అంటూ ఉంటే, అదేంటి, ఎందుకు తెలియకూడదని తనంటుంది, తెలియాలని మీరంటున్నారంటే, ఎందుకంటే ఆయన కన్న కూతురు ఈవిడే, ఆ విషయం వాళ్లకు తెలియాలి అని అనేసరికి, సరే ముందైతే ఆయన కాపాడాలి కదా అని చెప్పని అంటూ డాక్టర్ ఇక టెస్టులకి సంబంధించి ఏర్పాట్లన్నీ చేయడంతో ఆనంది అయితే సూర్యకు కిడ్నీ ఇవ్వడానికి సెట్ అవుతుందని చెప్పడంతో ఇక వెంటనే ఆనంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక వెంటనే ఆ రోజు ఈవినింగే ట్రాన్స్ప్లాంట్కి ప్లాన్ చేస్తారు. చేసేసరికి ఇక అందరూ కనపడుతూ ఉంటారు, కానీ సునందకు ఆనంది కనిపించదు. ఆదిత్య, ఆనంది ఎక్కడుంది, కనిపించట్లేదు, సూర్యకి ఇలా ఉంది అంటే ఖచ్చితంగా తను ఇక్కడే ఉండాలి కదా అంటే, ఇక్కడే ఎక్కడ ఉంటుందిలేమ్మా అంటూ ఉంటే ఆనందిని స్ట్రెచ్చర్ మీద లోపలికి తీసుకెళ్ళటం చూస్తుంది ఇక సునంద. అలా చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆదిత్య, ఆనందిని ఎందుకు లోపలికి తీసుకెళ్తున్నారు అంటే, అది ఏం లేదు మమ్మీ అని చెప్పని అంటాడు. ఏంటి ఆదిత్య, నాకెందుకో నీకు విషయం తెలుసు, నువ్వు చెప్పట్లేదు అనిపిస్తోంది అని అంటే, అదేం లేదు మమ్మీ అంటూ ఉంటాడు. ఇక ఈలోపు సర్జరీకి ఏర్పాట్లు జరిగాయి, సర్జరీ జరుగుతుంది అంటే, జీవన అయితే, అదేంటి డాక్టర్, కూతుర్ని నాకు సంబంధించి టెస్టులు ఏం చేయలేదు అంటే, మీరు వచ్చి నేను కూతుర్ని నాకు టెస్టులు చేయండి అన్నారా, లేకపోతే మీ వాళ్ళైనా కన్న కూతురు ఉంది టెస్టులు తీయండి అని చెప్పని అన్నారా, మా తిప్పలు మేము పడ్డాం, మీరు కామ్గా ఉండండి అని అంటూ ఉంటే, జ్యోతి ఏం జరుగుతుందో అర్థం కాక ఆదిత్య దగ్గరికి వచ్చి, ఏంటి ఆదిత్య అంటే, కాసేపు ఆగితే మొత్తం అంతా మీకు అర్థమవుతుంది అత్తయ్య గారు అంటాడు.
ఇక ఈలోపు డాక్టర్ అయితే సర్జరీ కంప్లీట్ చేసి బయటకు వస్తాడు. అలా వచ్చిన తర్వాత మిస్టర్ ఆదిత్య ఒకసారి రండి అని చెప్పి ఆదిత్యని పిలుస్తాడు. చెప్పండి డాక్టర్ అంటే, ఆనంద్ గారికి కండిషన్ కాస్త సివియర్గా ఉంది, ఆవిడికి రెస్ట్ చాలా అవసరం, సో మీరే తన్ని రెస్ట్లో ఉంచేలా చూడండి అని అంటే, అలాగే డాక్టర్ అని అంటూ ఉంటే ఈలోపు పద్మ సింహాద్రి ఇద్దరు కూడా వింటారు. ఆనంద్కి ఏమైంది బాబు, డాక్టర్ ఆనంద్ గురించి చెప్తున్నారేంది అంటూ ఉంటే, సూర్య గారికి కిడ్నీ డొనేట్ చేసింది ఆనందినే అని చెప్పేసరికి ఒక్కసారిగా ఆ మాట వెనకే ఉన్న జ్యోతి విని షాక్ అవుతుంది. అదేంటి, జీవన ఇవ్వాలి, జీవన దగ్గర మీరు తీసుకోలేదు, తను ఇస్తాననలేదు, మరి ఆనంది మిమ్మల్ని ఎప్పుడు కలిసింది, ఎప్పుడు మీరు ఆనంది దగ్గర డోనర్గా ఆనంది వస్తుంది అనే విషయం తెలుసుకున్నారు అంటే, సర్జరీ అయిన వెంటనే యాక్సిడెంట్ అయిన వెంటనే ఆనంది వాళ్ళు వచ్చి నన్ను కలిశారు, తనే డొనేట్ చేస్తానని చెప్పింది అంటూ ఉంటే, అలా ఎలా మ్యాచ్ అయ్యాయి డాక్టర్ అంటే, తండ్రికి కూతురికి కాక ఇంకెవరికి మ్యాచ్ అవుతాయి మేడం అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు. ఆదిత్య ఏం మాట్లాడుతున్నారు అతను అని చెప్పని అంటే, అవును అత్తయ్య గారు, ఆనంది ఎవరో కాదు మీ కన్న కూతురు అని చెప్పి జరిగింది మొత్తం చెప్తాడు. కర్పగం తనకు నిజం చెప్పి ఎటో వెళ్ళిపోయిందని, అసలు ఆనంది అంటే ఎవరో కాదు మీ ఇంటి జీవన అని చెప్పి, మీ ఇంట్లో జీవనగా ఉంటున్నది అనాథ శరణాలయం నుంచి ఆనంది తీసుకొచ్చి పెట్టిన మళ్ళీ అని మొత్తం చెప్పేసరికి ఇక జ్యోతి ఒక్కసారిగా కుప్పకూలినంత పని అవుతుంది. నా కన్న బిడ్డ నా కళ్ళెదురుగా ఉంటే కూడా నేను గుర్తించలేకపోయాను అనమాట అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇక ఈలోపు సింహాద్రి పద్మ అయితే, అంటే జ్యోతమ్మ సూర్యబాబుల బిడ్డని మేము మా తాన పెంచినమన్నమాట అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక గబగబా పరిగెత్తుకుంటూ ఆనంది దగ్గరికి వెళ్తారు. ఆనంది స్పృహ లేకుండా అలా పడుకుని ఉంటుంది. ఈలోపు సూర్య అయితే స్పృహలోకి వస్తాడు. అలా స్పృహలోకి వచ్చిన సూర్య దగ్గరికి జ్యోతి వెళ్ళి పక్కనే కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ఏం కాలేదులే, ఇప్పుడు బాగానే ఉన్నాను కదా, నాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరిగిందని చెప్పి నర్స్ చెప్పింది, డోనర్ ఎవరు, శ్రీతన్ వచ్చాడా లేక జీవనిచ్చిందా అని అంటే, ఆనంది ఇచ్చింది అంటుంది జ్యోతి. ఆనంది ఇవ్వడం ఏంటి, ఆనందికి నాకు ఎలా మ్యాచ్ అయింది అంటూ ఉంటే, అవన్నీ తర్వాత చెప్తాను, మీరు రెస్ట్ తీసుకోండి అంటే, నాకు విషయం తెలియాలి, నా ఇంటి పరువు తీసిన ఆ మనిషి నన్ను బ్రతికించటం ఏంటి అని అంటే, మన ఇంటి పరువు తీయటానికి అదేమీ పరాయి పిల్ల కాదండి, మన కన్న బిడ్డ అంటుంది జ్యోతి. ఏం మాట్లాడుతున్నావు జ్యోతి అంటే, ఇక అప్పుడు ఆదిత్య చెప్పిన విషయాన్ని జ్యోతి సూర్యతోటి చెప్పేసరికి సూర్య అయితే ఆశ్చర్యపోతాడు. ఇదంతా నిజమా అంటే, అవును నిజమేనండి, అబద్ధం కాదు అని చెప్తూ ఇక వెంటనే జ్యోతి సూర్య ఇద్దరు కూడా చాలా బాధపడతారు. ఈలోపు సింహాద్రి ఇంకా పద్మ అయితే జ్యోతి సూర్యల దగ్గరికి వచ్చి, బిడ్డ చాలా పరేషాన్ అవుతుంది, బిడ్డ పరిస్థితి కొంచెం ఇబ్బందిగానే ఉందంటున్నారు అని అనేసరికి ఇక అప్పుడు ఆదిత్య వచ్చి, నేను చూసుకుంటాను మావయ్య గారు, మీరేం కంగారు పడకండి అని చెప్పి వెళ్ళి ఆనంద్ దగ్గర కూర్చుంటాడు. ఈలోపు సునంద ఆదిత్యకు ఫోన్ చేస్తుంది. ఎక్కడున్నావు అది అంటే, ఆనంద్ దగ్గర అమ్మా అంటాడు. ఆనంద్ దగ్గర నువ్వు ఉండడం ఏంటి అంటే, ఆనందియే కిడ్నీ ఇచ్చింది మామయ్య గారికి అని అంటే, అదేంటి అది అంటూ ఉంటే, అవునమ్మా, జ్యోతి గారికి సూర్య గారికి పుట్టిన కూతురు ఆనందియే కానీ జీవన కాదు, అందుకే ఆనంది ఈ తప్పు చేసుంటుంది అనుకున్నాను, తన సొంత తమ్ముడి ప్రేమను బ్రతికించే ప్రయత్నంలో తప్పు జరిగుండొచ్చు అనుకున్నాను, కానీ ఆనంది ఎప్పటికీ తప్పు చేయదని అర్థమైందమ్మా అని అంటూ ఉంటే, ఎలా అర్థమైంది అనగానే, ఆనందికి అక్కడ సర్జరీ జరిగిన తర్వాత లోపలికి తీసుకొచ్చాక జీవన అలేఖ్య మాట్లాడుకోవటం నేను విన్నాను, ఇంటి పరువు తీసింది నేనే అనే విషయం మా అత్తగారికి తెలియనంత వరకు ఆనంది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆనందిని చూడటానికి వెళ్ళదు. ఇప్పుడు సర్జరీ జరిగి అది కిడ్నీ దానం చేసి అక్కడ పడుకునున్నా సరే మా అత్తగారు ఎట్టి పరిస్థితుల్లో దాని దగ్గరికి వెళ్ళదు, ఎందుకంటే అది మీడియాకి ఫోన్ చేసింది అనుకుంటున్నారు కదా, మరి మీడియా వాళ్ళు వచ్చి తీసిన పరువు గురించి మా అత్తగారు మర్చిపోతారనుకున్నావా, ఆవిడ అహం మీద దెబ్బ కొడితే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అని చెప్పే ఆ రోజు నేను పని కట్టుకుని మీడియా ఆఫీస్కి ఫోన్ చేసి ఆనంది పేరు చెప్పాను అని చెప్పని అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక ఆదిత్య. అదే విషయాన్ని సునందకు చెప్పేసరికి, అంటే ఇదంతా చేసింది జీవన్ అనమాట అంటుంది. అవునమ్మా, జీవనే ఇదంతా చేసింది అని చెప్పేసేసి ఆదిత్య చెప్పేసరికి ఇక ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో
సునంద ఆనంద్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది. ఇక ఈలోపు జీవన వచ్చి, అయ్యో అత్తయ్య గారు మీరెందుకు, నేను చూసుకుంటానులే అంటే, అవసరం లేదులే జీవన, నువ్వు చూసుకోవాల్సిన పనులు నాకు నీతో కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి, అవన్నీ కూడా చేద్దాం అని చెప్పని అంటూ ఆనంది అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఇక సునంద అయితే నిదానంగా కళ్ళు తెరుస్తుంది ఆనంది. ఇక అలా కళ్ళు తెరిచిన ఆనంది సునంద వంక చూస్తూ ముఖం తిప్పుకుని అలాగే ఉండిపోతుంది. ఆనంది, సారీ, నన్ను క్షమించు అంటే, అయ్యో మీరెందుకు అత్తయ్య గారు సారీ చెప్పటం అంటే, నిజాలు ఏంటో తెలుసుకోకుండా నిన్ను అపార్థం చేసుకుని నిన్ను బాధ పెట్టాం, క్షమించానంది అంటూ ఉంటుంది సునంద అయితే. ఇక జ్యోతి సూర్య ఇద్దరు కూడా ఆనందియే తమ కన్నబిడ్డ అని తెలుసుకున్న దగ్గర నుంచి చాలా సంతోషిస్తారు. ఇక మరిప్పుడు జ్యోతి సూర్య ఇంటికి వచ్చిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, జీవన విషయంలో సునంద ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.